మన తెలంగాణ తల్లికి నమస్కారం చేస్తూ వేయి స్తంభాల గుడి నుంచి చేయి సాచి ఎల్లోరా గుహలందు పల్లవించి శిల్పి ఉలి ముక్కులో వికసించినట్టి నా తెలంగాణ తల్లి కోటి పుణ్యాల తల్లి. ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరము. బ్రహ్మదేవుని యొక్క ఆయు ప్రమాణం లెక్కించేటువంటి క్రమంలో కలియుగ దశాబ్దము 4,32,000 సంవత్సరాలు. దానికి 2 రెట్లు ద్వాపర యుగము, 3 రెట్లు త్రేతాయుగము, 4 రెట్లు కృతయుగము, ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. అదే ఒక మనవంతరము. అట్లాంటిది 71 మనవంతరాలు. ఇప్పుడు 14 మనవంతరాల్లో మనది శ్వేతవరాహ కల్పంలో ఇవన్నీ కూడా కలిపితే ఒక కల్పము. ఇదే బ్రహ్మదేవుని యొక్క ఒక పగలు, అట్లాంటిదే రాత్రి. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నవబ్రహ్మల్లో 2వ బ్రహ్మగారు, వారికి 51 సంవత్సరాలు 1 నెల 1 రోజున ఈ కలియుగ దశాబ్దంలో 4,32,000 సంవత్సరంలో 39వ అయినటువంటి సంవత్సరము 5,126వ సంవత్సరం. అది 354 రోజులుగా మన ముందుకు వచ్చినటువంటిది విశ్వావసునామ సంవత్సరము. వైశ్వానరుడు అగ్నిహోత్రుడు కర్మదేవత ఈ యొక్క సంవత్సరానికి అధిదేవత. అగ్నిముఖావై దేవాః అని ఈ యొక్క కర్మదేవత ఎవరయ్యా? స్థజస్త్రికోటి దేవతా స్వరూపమైనటువంటి ఆ యొక్క జలాలు కానీ, గోవులు కానీ, అట్లాగే 33 కోట్ల దేవతలకు మనము దర్శించేటువంటిది అగ్నిముఖంగా, అగ్నిహోత్రునిగా మనం దర్శిస్తాం. కర్మభూతుడు ఆయనే కాబట్టి ఈ యొక్క సంవత్సరం సంస్కారపూతంగా, సంస్కృతి పూర్వకంగా మన సంస్కృతిని కాపాడుతూ ఈ సంవత్సరం కొనసాగేటువంటి స్థితులు ఎక్కువ. సంవత్సర ప్రారంభము రవితో ప్రారంభం, ఆదివారంతో రవివారంతో ప్రారంభమైంది కాబట్టి రాజు ఈ సంవత్సరానికి రవి అయ్యాడు. వర్షాధాన్య ప్రమాణాదులు చూడగా 2 భాగముల వర్షములో ఈ సంవత్సరానికి 9 భాగాలు పర్వతమందు, 9 భాగాలు సముద్రమందు, ఒక 2 భాగాలు మాత్రమే భూమి నందు పడినప్పటికీ సవృష్టి అయినటువంటి వర్షపాతం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. తొలకరి జల్లు మృగశిర కర్తరిలోనే ఖచ్చితంగా తొలకరి జల్లులు ఏర్పడడానికి అవకాశము. ఆరుద్ర ప్రవేశంని బట్టి కూడా వర్షధాతువులు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఆ ఆరుద్ర నక్షత్రము పగటి వేళ ఆరుద్ర ప్రవేశం అయ్యింది కాబట్టి తొలకరి జల్లుల్లో కొంత జాప్యం, అప్పుడు తక్కువ వర్షంపాతం పడినప్పటికీ సంవత్సర మధ్యకాలం వచ్చేసరికి, వర్షాకాలంలో మధ్యకాలం వచ్చేసరికి ఎక్కువ వర్షాలు పడడానికి అవకాశమే. అతివృష్టులు కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం. షడ్గ్రహ కూటమి ఏర్పడడం చేత తులారాశి నుండి అది 6ఠ స్థానంలో ఉండడం చేత కూడా కొన్ని విధమైనటువంటి ప్రకృతి విపరీత్యాలనేటువంటివి ఏర్పడ్డాయి. ఎప్పుడైతే సంవత్సర ప్రారంభంలోనే మనకు విదేశాల్లో, బ్యాంకాక్ అట్లాంటి ప్రాంతంలో భూకంపం అనేటువంటిది ఏర్పడింది. భరతఖండానికి ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సంవత్సరం ఇట్లాంటి భూకంపాలు ఎక్కువ ఉండడానికి అవకాశము. సంవత్సరాల్లో అనేక విధమైనటువంటి విషయాల్లో ఈ సంవత్సరానికి విశ్వావసు అనేటువంటి విధంగా విష్ణుమూర్తి అధినాయకునిగా ఉన్నటువంటి స్థితి. ఆయన మన అందరినీ కూడా కాపాడేటువంటి దేవత. ఆయన యొక్క అనుగ్రహం చేత ఈ సంవత్సరాల యొక్క అధినాయకుల యొక్క పరిశీలన చేయగా నవనాయకుల్లో 6
అశుభులవుతారు, 3 మాత్రమే శుభులయ్యారు. ఈ యొక్క గ్రహాలను బట్టి ఏ రోజునాడు ఏ వారం వస్తుంది, ఆ రోజును బట్టి ఈ యొక్క మంత్రివర్గం ఎట్లా ఉంటుంది, ప్రజలకు ఏ విధమైనటువంటి పరిపాలన చేస్తారు, ప్రజలు ఏ విధంగా తృప్తిగా ఉంటారు, సుభిక్షంగా ఉంటారు అనేటువంటి విధం ఈ యొక్క నవనాయకులను బట్టి ఆధారపడి ఉండేటువంటి స్థితి. రవి రాజు అయ్యాడు అని చెప్పాను. రవి రాజు అయినటువంటి సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే, అన్యోన్య వైరం క్షితిపాలకానాం నాట్యం భుముచ్యంతి బలాహకాశ్చ భూపాద్వయం శస్త్రభయం నరాణాం అపదూదినేషే. అన్యోన్య వైరాలనేటువంటివి రాజుల మధ్య ఎక్కువగా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజాపాలన పైన దృష్టి పెట్టక వీరి యొక్క యుద్ధాలే, వీరి యొక్క సీటు కాపాడుకునేటువంటి, పదవులు కాపాడుకునేటువంటి స్థితులే ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు, స్వార్థపూరితమైనటువంటి బుద్ధి ఎక్కువగా పెరిగేటువంటి స్థితులు ఉంటాయి. ఉపనాయకులు 31 మంది సహాయ మంత్రులు, కానీ వారిలో 20 మంది శుభులైనప్పటికీ, 21 మంది శుభులైనప్పటికీ, పాపులు 10 మందే అయినప్పటికీ వారి చేతిలో అధికారం అనేటువంటిది ఉండదు. ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ విధమైనటువంటి నాయకుల్లో అధికారం ఉంటుంది. అధికారంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సదాభిప్రాయంతో పరిపాలన చేసేటువంటి స్థితి తక్కువగా ఉండడానికి అవకాశం. అంతేకాకుండా చంద్రుడు మంత్రి అయ్యాడు. చంద్రుడు మంత్రయ్య సందర్భంలో సృష్టి అనేటువంటి స్థితి. సృష్టి సర్వసస్యాని ఫలితాని భవంతి చ క్షేమారోగ్యం సుభక్షం శాశం కేశ చివేసతి అనేటువంటి విషయం. అంటే ఇందాక చెప్పాను, సంపూర్ణమైనటువంటి వర్షాలు అనేటువంటివి పడతాయి. సృష్టి అనేటువంటి స్థితి, ఖచ్చితంగా మంచి వర్షాలు ఉంటాయి. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉండడానికి అవకాశం, పాడి పంటలు చక్కగా ఉండడానికి అవకాశమే. చంద్రుడు అతీతమైనటువంటి కామ్యకారకుడు కాబట్టి, ఈయన్నే మంత్రి అయ్యాడు కాబట్టి మంత్రుల్లో అతీతమైన కోరికలు ఎక్కువ ఉండడానికి అవకాశము. వారి యొక్క స్వార్థ బుద్ధి తప్ప మిగతాపరమైనటువంటి స్థితి లేదు. అది ఒక్కటే స్థితి కాదు, సేనాధిపత్యం కూడా రవికే పట్టిందయ్యా. దాన్ని బట్టి కూడా ఈ విధమైనటువంటి ఫలితమే చెప్పేటువంటి స్థితి. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరానాం. మన మీడియా మిత్రులు కొందరు అనుకుంటారు, మరి ఈ స్వామివారు ఏదో పార్టీ పంచాంగం చెప్పారని. అట్లా ఉన్నటువంటి స్థితి కాదు. మరి శాస్త్రవచనమే ఇక్కడ ఏది ఉంటే పంచాంగంలో అదే చెప్పేటువంటి స్థితి తప్ప నేను కల్పించి చెప్పేటువంటి స్థితి కాదయ్యా. అన్యోన్య యుద్ధం ధరణీశ్వరానాం. వారికి అన్యోన్య యుద్ధాలనేటువంటివి ఈ ధరణీశ్వరులకు, రాజులకు కలిగి ప్రజాపాలన పైన దృష్టి తక్కువగా పెట్టేటువంటి స్థితులు ఎక్కువగా ఉండే స్థితి ఈ సంవత్సరం ఖచ్చితం. అంతేకాకుండా ఇంకా కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. వీరి యుద్ధం చేత ప్రజాపాలనలో లోపమే కాకుండా ఈ యొక్క గవర్నమెంట్కు కూడా, ప్రభుత్వం నడపడానికి కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి స్థితి ఖచ్చితంగా ఎక్కువనే. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సహకారం ఏదైతే ఉందో వీళ్ళు తీసుకునేటువంటి స్థితి సంపూర్ణంగా ఉండదు. అక్కడ పంపించినటువంటి డబ్బులు ఇక్కడ ప్రజలకు అందేటువంటి స్థితులు కూడా తక్కువనే. కొన్ని విధమైనటువంటి మనుషులు ఉంటాయి, అది చిన్న పరిశ్రమలు మెరుగుపోయడానికి అవకాశం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా పత్తి పంటలు వేసేటువంటి వారికి చాలా అనుకూలం. ఎర్ర నీళ్ళల్లో కూడా పంటలు చాలా పండుతాయి. కుజుడు ధాన్యాధిపతి అయ్యాడు.
ఫలంతి శూక ధనాన్ని కించిత్ అనేటువంటిది. కనుక ఆయన ఎప్పుడైతే రాజయ్యాడో ఎర్ర పంటలు, ఎర్రధాన్యాలు, పప్పదినుసులు ఎక్కువ పండడానికి అవకాశం, వస్త్ర పరిశ్రమలు ఎక్కువ మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది, కొత్తగా వెలుస్తాయి. మన యొక్క భరతఖండమే వస్త్ర ఎగుమతిలో మొట్టమొదటగా నిలిచేటువంటి స్థితి ఉంటుంది. భరతఖండానికి ఇతర ఆ యొక్క దేశాల చేత మంచి సహకారం అనేటువంటిది ఏర్పడుతుంది. శత్రుబాధలు అనేటువంటివి పోయి శత్రు దేశాలు కూడా మిత్రదేశంగా ఉండడానికి భరత రాజఖండంతో ఈ యొక్క భారతదేశంతో ముందు చేయి జాపేటువంటి స్థితులు ఎక్కువగా. ఈ యొక్క సంవత్సరంలో వర్షధాన్యాధిపతులే కాకుండా వర్షలగ్నం, జలలగ్నాన్ని బట్టి కూడా సంవత్సర ఫలితాలు ప్రతి సంవత్సరం కూడా ఆధారపడి ఉంటాయి. అష్టమాన సింహలగ్నము, అష్టమాన వారికి 6 గ్రహాధిపతులు ఉన్నారు. గ్రహాలు అష్టమం శత్రుస్థానం, నీచస్థానం. నీచపూరితమైనటువంటి కుజుడు కూడా ఆయన నీచకటి బట్టి స్తంభన చెందాడు. వ్యయంలో రైతులను పట్టించుకునేటువంటి స్థితి ఉండదు. ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉన్నాయో నామమాత్రంగా మాత్రమే ముందుకు వెళ్ళడానికి అవకాశము. వీరు ఈ యొక్క కుజుడు ఎప్పుడైతే వ్యయస్థానంలో స్తంభింపబడి ఉన్నాడో కొన్ని రోజుల తర్వాత పోలీసు వ్యవస్థకు అధికారాలు అనేటువంటివి ఎక్కువగా తప్పదు. వారి యొక్క అధికారాలు ఎక్కువ కావడానికి అవకాశం ఉంటుంది.